వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు ఒక మొబైల్ నెంబర్లో కనుక అంటే సిరీస్ ఆఫ్ నెంబర్స్, కొన్ని ఏంజిల్ నెంబర్స్ ఉంటాయి, కొన్ని ఇండివిజువల్ నెంబర్స్ ఉంటాయి, కొన్ని డేట్ ఆఫ్ బర్త్లు ఉంటాయి. ఒక రాంగ్ నెంబర్ ఉంటే దానివల్ల రెగ్యులర్గా వాడేటువంటి మొబైల్ ఫోన్లో అంటే ఆ వైబ్స్ ఏ విధంగా ఉంటాయి, ఒక రాంగ్ నెంబర్ ఉంటే దాని ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది, న్యూమరాలజిస్ట్ దానికి ఏం చెప్తుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ హీరో గారు ఉన్నారు. అది వారి మాటలో తీసుకుందాం. హలో సార్. అందరికీ నమస్కారం. సో సెల్ ఫోన్ నంబర్ అనేది ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. 2వ క్లాస్ పిల్లలు కూడా ఆన్లైన్ క్లాసులు, సో వాళ్ళకి మీటింగ్స్, జూమ్ మీటింగ్స్ పెడుతున్నారు. సో 3వ క్లాస్ పిల్లలు ఫోన్ లేకపోతే ఒప్పుకోవట్లే, ఏడుస్తున్నాడు. ఫోన్ ఇస్తే అన్నం తింటున్నారు. కొంతమంది అయితే ఒక్కొక్కరు 2 ఫోన్లు 2 సిమ్లు మెయింటైన్ చేస్తున్నారు. సో ఫోన్ హ్యాస్ బికమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ సెల్ నంబర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వ్యాపారంలో మంచి కన్వర్జేషన్స్ ఉండాలి అంటే చాలా వరకు బిజినెస్ ఆన్లైన్లోనే ఫోన్లో జరిగిపోతాయి. సో ఫోన్లో మాటలు బాగుంటే వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. మంచి నంబర్ ఉన్నప్పుడు మాటలు మంచిగా ఉంటాయి. రాంగ్ నంబర్ ఉన్నప్పుడు తెలియకనే ఒక మాటకి ఒక మాట పడి పెరిగి కొట్లాట్లయ్యి బిజినెస్లు చెడిపోయే ఆస్కారం కూడా ఉంది. సో సెల్ ఫోన్ని ఎంత మంచికి వాడుకుంటే అంత మంచిది. సో సెల్ ఫోన్ నంబరు 10 డిజిట్స్ నంబర్ అన్నీ కూడితే ఏ నంబర్ ఉంటే ఏ నంబర్ రాకూడదు. సో ఇప్పుడు మనం రాంగ్ నంబర్స్ గురించి చెప్పుకుంటున్నాము. చాలామంది లాస్ట్లో 2 ఉండకూడదు, 4 ఉండకూడదు, 8 ఉండకూడదు, 0 రాకూడదు అంటున్నారు. ఈ లాస్ట్ నంబర్స్ సంబంధం లేదు. 10 నంబర్స్ సమ్మేళన ఇంపార్టెంట్. 10 నంబర్స్ కూడితే వచ్చే నంబర్ మనకు లక్కీగా ఉందా లేదా, ఈ 10 నెంబర్స్ కూడితే వచ్చే నంబర్ లక్కీగా ఉంటే మనకు అదృష్టం. సింపుల్. లాస్ట్ నంబర్ బట్టి మన లక్కు మారేది ఉండదు. మొత్తం 10 నంబర్లు కూడితే వచ్చే నంబర్ ఇంపార్టెంట్. ఇది మనసులో పెట్టుకోండి, ఎవరేం చెప్పినా నమ్మకండి. సో 10 డిజిట్లు సెల్ ఫోన్ నంబర్ కూడితే 31వ నంబర్ వస్తే 3 దేవతల గురువు, 1 సూర్యుడు. ఈ 3 and 1 ఈ రెండిటికి పడదు. పక్కపక్కన ఉన్నప్పుడు ఈ 1 3ని మింగేస్తుంది, ఖాళీ చేసేస్తుంది. అందుకే 1కి 3కి పడదు, 1కి 6కి పడదు, 1కి 8కి పడదు. సో ఈ 3కి 1కి పడకపోవడం వల్ల ఈ 31 నంబర్ ఎవరు పెట్టుకుంటారో వాళ్ళ డబ్బులు బాగా ఖర్చు అయిపోతాయి. సో టెన్షన్స్, రాహు ప్రభావం 31 అంటే 4 రాహు ప్రభావం వల్ల డిలే, డిస్టర్బెన్సెస్, మెంటల్ టెన్షన్స్, యాంగ్జైటీస్, హెల్త్ ప్రాబ్లమ్స్. ఈ ఫోన్ వాడేవాడికి టెన్షన్స్, ఈ ఫోన్ వాడేవాడికి యాంగ్జైటీస్, హెల్త్ ప్రాబ్లమ్స్, డిలేస్ ఉంటాయి. సో 31 నంబర్ ఇండికేట్స్ పని ఒక 3 monthsలో అయ్యే పని కూడా 7 months, 8 months, 1 year అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో 31 వల్ల బిజినెస్లో డిలేస్ ఉంటాయి, రావాల్సిన డబ్బులో డిలే ఉంటుంది, మీటింగ్స్ డిలే అయిపోతుంటాయి, పనులు డిలే అయిపోతుంటాయి. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఇరిటేషన్. అండ్ ఈ 31 నంబర్ నడిపే వాడికి రెస్ట్లెస్ అయిపోతారు, కోపం ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే రావాల్సిన నిధులు రావు, అకౌంట్లో పడవు, ఆర్థిక ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. డబ్బులు ఎప్పుడైతే రావో ఫైనాన్షియల్ ప్రాబ్లం అండ్ ఫైనాన్షియల్ క్రైసిస్ రైజ్ అవుతుంది. సో ఈ ఫోన్ నంబర్ వాడే వాళ్ళకి దగ్గర వాళ్ళతో మనస్పర్ధలు, కొట్లాట్లు. అండ్ 31 ఈవెన్చువల్ ఈజ్ ఎ నంబర్ ఆఫ్ బ్యాడ్ ఆర్ డెత్. సో మనిషి పేరులో 31 నంబర్ ఉన్న వాళ్ళు చాలామంది దే హ్యావ్ ఎక్స్పీరియన్స్ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్. సో 31 ఫోన్ నంబర్ వాడే వ్యక్తికి కూడా ఈ 31 ఎఫెక్టే వర్తిస్తుంది. ఎందుకంటే ఫోన్ ఈజ్ రిలేటెడ్ టు ఫోన్పే, గూగుల్ పే కాబట్టి ఫోన్లో డబ్బులు బాగా పడాలంటే నంబర్ బాగుండాలి. నంబర్ బాగాలేనప్పుడు అమౌంట్ పడడం లేదో, లేదా ప్రాసెసింగ్లో పడిందో, రేపేస్తాం, ఎల్లుండేస్తాం, మొన్నాడేస్తాం, ఇలా డిస్టర్బెన్స్ రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. సో 31 నంబర్ ఫోన్ నంబర్ 100% ఎవరికి మ్యాచ్ కాదండి. 100కి 100 మందికి ఇది బ్యాడ్ లక్ జనరేట్ చేస్తుంది. 31 నంబర్, 36 నంబర్, 48 నంబర్, 57 నంబర్, 64 నంబర్ అనే నంబర్లు ఫోన్లో ఎవ్వరు కూడా వాడకూడని నంబర్లు. ఈ నంబర్ల వల్ల అందరికీ నష్టాలే, వాడిన ప్రతి ఒక్కరికి. ఈ 31 వాడే అబ్బాయి వాడితే భార్యతో విపరీతమైన కొట్లాట్లు ఉంటాయి, కన్వర్సేషన్స్ చాలా వైలెంట్, బ్యాడ్, వల్గర్గా కొట్లాట్లు, బూతులు ఉంటాయి. సో రిలేషన్స్ బ్రేక్ అవుతాయి. 31 నంబర్ ఫోన్ నంబర్ వాడే వ్యక్తికి తరచూ యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. సో మీరు ఈ 10 డిజిట్స్ కూడితే 31 వస్తుందా లేదా చెక్ చేసుకోండి. 31 వస్తే వెంటనే ఫోన్ నంబర్ మార్చేయండి.
సో ఎగ్జాక్ట్గా మీ బర్త్ మంత్ ఇయర్ కొడితే మీకు ఏ లక్కీ నెంబర్ వస్తుందో మీరు నేరుగా నన్ను కాంటాక్ట్ అయితే మీకు బెస్ట్ లక్కీ నంబర్, ఫోన్ నంబర్ టు అట్రాక్ట్ మనీ, టు అట్రాక్ట్ బిజినెస్ అండ్ గ్రోత్ నేను చెప్తాను. దాన్ని ఫాలో అవడం ద్వారా మీరు యూ కెన్ అట్రాక్ట్ ద యూనివర్స్ టు గివ్ యూ లాట్ ఆఫ్ మనీ. సో సెల్ ఫోన్ నంబర్ల ద్వారా ఎంతోమంది మంచి లాభాలు పొంది, మంచి నంబర్స్ ఇచ్చిన వాళ్ళు బిజినెస్ బాగా క్లిక్ అయ్యాయి. సో మీకు బాగా క్లిక్ అవ్వాలనుకుంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి. నేరుగా కలవాలంటే మణికొండలో అందుబాటులో ఉంటాను. పిజ్జా హట్ బిల్డింగ్ 5వ ఫ్లోర్. ప్రయర్ అపాయింట్మెంట్తో రండి. సో నేరుగా రాలేము అన్న వాళ్ళు ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి, మీకు చక్కటి గైడెన్స్ ఇస్తాను. మన ప్రోగ్రామ్ చూశారు కదా, ఇది నంబర్ గేమ్. ఎవరైతే నంబర్ని అనుకూలంగా పెట్టుకుంటారో వాళ్ళు గెలుస్తారు. ఎవరైతే రాంగ్ నంబర్లో కాలు పెడతారో వాళ్ళు పడిపోతారు. రాంగ్ నంబర్స్ 11 నంబర్సే, 89 మంచి నంబర్స్. బట్ ఎక్కువ మంది ఫెయిల్యూర్లో ఉండే వాళ్ళ పేర్లలో ఒక రాంగ్ నంబర్, 2 రాంగ్ నంబర్స్, 3 రాంగ్ నంబర్స్ కూడా కనబడుతున్నాయి. సో పేరులో మంచి వైబ్రేషన్స్ ఉన్న నంబర్స్ పెట్టుకొని మీరు లైఫ్ని గెలవండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సుమన్ టీవీ ప్రేక్షకులకు ఒక మంచి ఆఫర్. సో నేరుగా నా అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీ పేరు బాగుందా లేదా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక మీ పేరు బాగుందంటే మీకు అసలు నా అపాయింట్మెంట్ అవసరం లేదు. మీ పేరు బాగలేదని వాయిస్ వస్తే లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ఇవన్నీ నాకు నేను ఇచ్చే ఈ 2 వాట్సాప్ నంబర్స్కి పెట్టండి. మొదటి వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. నా నంబర్కి ఓన్లీ వాట్సాప్ అండి. డౌట్స్ ఉంటే నార్మల్ కాల్ చేయొచ్చు. వాట్సాప్ కాల్స్ నాట్ పర్మిటెడ్. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. సో ఈ 2 వాట్సాప్ నంబర్స్కి మీరు మీ సమస్యలు పెట్టకండి. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టండి. 24 అవర్స్ లోపల రిప్లై ఇస్తాను. రిప్లై వచ్చాక రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళకి ఏ నంబర్ రాంగ్, ఆ నంబర్ వల్ల లైఫ్ ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాంగ్ వైబ్రేషన్స్ ఉన్న వాళ్ళు దయచేసి ఈ నంబర్లో ఉన్న పవర్ గ్రహించి లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి. చక్కటి వైబ్రేషన్లో పెట్టిస్తాను. సో నా దగ్గర పనిచేసిన వాళ్ళు 150 మెంబర్స్ పైన పనిచేసిన వాళ్ళు, నేర్చుకొని పోయిన వాళ్ళు కదా, ఆఫీసులు పెట్టేస్తున్నారు. ఎవరు పడితే వాళ్ళు ఏ సందులో పడితే ఆ సందులో పెట్టుకొని జనాల్ని మోసం చేస్తున్నారు, రాంగ్ కరెక్షన్స్ ఇస్తున్నారు. చాలామంది సార్ అక్కడ తీసుకున్నాం సార్ పని చేయలేదు, సార్ ఇక్కడ తీసుకున్నాం పని చేయలేదు. మీరు వేస్ట్ వాళ్ళు లేకపోతే తప్పు మీది కానీ వాళ్ళది కాదు కదా. వాళ్ళు ఒక్కరోజు చాలు బయట పని చేయగలనుకుంటారు, ఏదో ఒక లెటర్ పెట్టి ఇచ్చేస్తారు. ఇది మీ జీవితం కదా, మీకు ఇంపార్టెంట్ కదా. సో 13 ఏళ్ళ దగ్గర పనిచేసిన ఒక డ్రైవరు, ముస్లిం అబ్బాయి, ఇప్పుడు కొత్తగా మైదీపట్నంలో ఆఫీస్ పెట్టుకున్నాడు. 13 ఏళ్ళు డ్రైవర్గా పనిచేసిన అబ్బాయి, నా దగ్గర నేర్చుకున్న అబ్బాయి కాదు. ఇలా ఉంది సమాజం. నేను వాళ్ళ పేర్లు చెప్పలేను, చెప్తే బాగుండదు. ఎక్కడ పడితే అది చేసుకోకుండా మమ్మల్ని కలవడానికి ట్రై చేయండి. గాడ్ బ్లెస్ యూ అండి.